ఎంపీ ఏకాంబరం ఎంపీ ఏకాంబరం ఎంపీ ఏకాంబరం ఎంపీ ఏకాంబరం ఎంపీ ఏకాంబరం ఎంపీ ఏకాంబరం. ఏయ్ మీరు మాత్రం నాతో రండి. మీరంతా ఇక్కడే ఉండి వస్తాను. రండి రండి మీరు రండి రండి. ఏకాంబరం ఏకాంబరం. మీరంతా ఇక్కడే ఉండండి. అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఈ దండలన్నీ నీ వల్లే అన్నా. నాకు వచ్చిన రాజకీయ పలుకుబడి నీ వల్లనే అన్నా. అన్నా ఇదంతా నీ చలవే అన్నా. ఈ సిటీలోకే పేరు మసిన నడుచుంటున్నా నేను. నా మీద ఇన్ని మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు. ఆ ఎమ్మెల్సీ సీటు కోసం హేమహేమీలు పోటీ పడ్డారు. కానీ నువ్వేం చేసావు? ఢిల్లీ వెళ్ళావు, చక్రం తిప్పావు, అంతే. ఆ ఎమ్మెల్సీ సీటు నాకు ఇప్పించావు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. మావయ్య ఢిల్లీ నుంచి ఫోన్. ఏంటంట? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంట. మీరు ఓటేయాలంట. మీ వెనుకున్న 5 ఎంపీలను తీసుకుని ఢిల్లీ రమ్మంటున్నాడు. ఏంటి వాడు రమ్మనగానే బయలుదేరడానికి మేమైనా వాడి చెప్పరాసిన అనుకుంటున్నాడా? ముందు రేటు తేల్చమను. అలాగే. ఓకే. హలో అన్నా, నువ్వు నా పాలిటి దేవుడు అన్నా. నీ మేలు జన్మకి మర్చిపోనన్నా. సర్లే లేరా. లేవనన్నా లేవను. ఇక్కడే నీ పాదాల దగ్గర ఇక్కడే పనిచేస్తా అన్నా. మావయ్య మనిషికి కోటిస్తాడంట. మడిసి బొడ్లో దోపుకోమను. హలో మావయ్యతో చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు నీలాగే ఒకడు నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. ఎవరన్నా? హోమ్ మినిస్టర్ సాధు. అవునా? మావయ్య మనిషికి 2 కోట్లు ఇస్తాడంట. ముష్ట పెట్టే ఫోను. హలో ఏంటయ్యా? ఆ సాధుగాడు నాకు వెన్నుపోటు పొడిచాడు. అడ్డదారిలో మినిస్టర్ అయిపోయాడు. నేను ఎంపీగా ఢిల్లీ వెళ్ళిపోయాను. మావయ్య నిన్నే చెప్పమంటున్నాడు. ఒక్కొక్కరికి 3 కోట్లు చొప్పున 5 3 15, నాకు 5, టోటల్ గా 20. ముందుగా 10 అడ్వాన్స్ పంపించమను, నేను వస్తాను. అలాగే అన్నా. మీ రుణం తీసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పన్నా? నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. పార్టీ ప్రెసిడెంట్ నీ మరదలను ఉంచుకున్నాడంటగా? అవునన్నా. నీ మరదలు ఏం చెప్పినా చేస్తాడంటగా? చేస్తాడన్నా. నా మేనల్ని యూత్ ప్రెసిడెంట్ చేయించమను. ఇంతేనా? అదెంత పనన్నా? చేసేస్తాడు. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్స్ కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అమ్మాయిల వీక్నెస్ తగ్గించు. రాబోయే రోజుల్లో నువ్వేరా నా రాజకీయ వారసుడివి. వాలేకుం సలాం. మావయ్య ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు, తెలుసుగా? అవును తెలుసు. వాడితో మాట్లాడాలి, లైన్ కలుపు. హలో గోరేబాయ్. అస్సలాం అలైకుం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాధు గాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. అరవను, కరుస్తాను. నీకంటే నాకే వాడు ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాడిని చంపే నీకోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసే. ఠీక్ హై. క్యారే గోరే, నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు. హాయిగా ఈ రాత్రి నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు? నేను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీకోసం కాదే, వయసుకొచ్చిన నీ కూతురి కోసం. అయ్యయ్యో, నీకు డాడీని కాదరా కన్నా, నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని. కన్నా ఏం కాదు, కూర్చో 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 కూర్చో. నీకు ఓ చిన్న పాప పుట్టాలి, అప్పుడు ఆ పాపతో నువ్వు ఆడుకోవాలి. రా, నీకు పాపనిస్తాను.
कौन है बे तुम? नी मृत्यु निरा की कसम मार डालूंगा। अब देख। నమస్తే. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అన్న. ఏంట్రా? ఆ సాధుగాడు చాలా డేంజర్ అన్న. ఏం చేశాడ్రా? మన గోరెబాయ్ ఉన్నాడా, నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడా, రాత్రికి రాత్రి హత్య చేయించాడన్నా. ఏంటి, గోరేబాయిని చంపేశారా? ఏమైంది మావయ్య? మన గోరేబాయిని మర్డర్ చేశారంట. ఎవరై ఉంటారు? డెఫినెట్ గా సాధుగాడే. ఇంకా చూస్తూ ఊరుకుంటామండి మావయ్య, వాడిని వేసేస్తే బాలా. బాలా, రాజకీయంలో ఆవేశం పనికిరాదు. చెప్తా, వాడికి టైం దగ్గర పడింది. ఊరు మీ అమ్మ కడుపులు మాడా దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్ మీరు దండంలో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాగు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడేంట్రా బాబు. పోన్లే, పళ్ళిమని మనకు తెలుసు కానీ ఇది తెల్లదు కదా. ఏరా, ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్లాడెన్ గారు, బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే
ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాల? ఎక్కడుంది అది? పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్.